పని ఆధారంగా చేస్తున్న పని ఆధారంగా కేటగిరేషన్ అమలు చేయాలా, కేటగిరేషన్ నిబంధనల ప్రకారం వేతనాలు అమలు చేయాలా, మహిళా కార్మికుల్ని కంపెనీలో తీసుకోవాలా, ఒక్కడు కూడా లేని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇంజనీరింగ్ స్టాఫ్లో కానీ ఇవాళ అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని వేధింపులు మాట్లాడితే తీసేస్తారు. ఇప్పటికే 4 కార్మికులు 3 కార్మికుల్ని పక్కన పెట్టారు. ఎందుకంటే సంవత్సరం బట్టి ఆయన ఆబ్సెంట్లు ఉన్నాయంట. ఇప్పుడు గుర్తొచ్చింది మేనేజ్మెంట్ ఈ సంవత్సరం తర్వాత. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రశ్నించే గుర్తు లేకుండా చేయడం కోసం వ్యవహరిస్తూ ఉంది. ఈ సమస్యల మీద ఇవాళ ఈ గేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యం తన వైఖరిని మార్చుకొని సరైన పద్ధతిలో వ్యవహరించకపోతే ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో ఇంకా తీవ్రమైన వ్యవహార స్థాయికి సిఐటి వెళ్తుంది.